సో మీ ఒకళ్ళు ఇచ్చింది నాకు చాలా ప్రేమ అనిపించింది. నేను ఎందుకు దీన్ని పట్టుకుంటానంటే ఇది ఒక సామాన్యుడి సింబల్. ఇది గబ్బర్ సింగ్ సింబల్ కాదు, ఒక శ్రామికుడి సింబల్. ఇది ఒక కష్టపడేవాడి సింబల్. ఇది దీనికి మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు, ఇది అందరూ వేసుకుంటారు. ఇది భారతదేశం అంతా. ఇది భారతీయుడి సింబల్. ఇది భారతీయతకి గుర్తు, సామాన్యుడికి గుర్తు, కష్టపడేవాడికి గుర్తు. ఇది అందుకనే నేను దీన్ని ఏదో నాకు ఇష్టపడి వేసుకుంటాను, కానీ సినిమా కోసం, ఒక ట్రెండ్ కోసం వేసుకుని, ఫ్యాషన్ కోసం వేసుకుని నాకు నిజంగా ఇష్టం ఇదంతా. అందుకే కాటం రాయుడులో గ్రీన్ వేసుకున్నాను అంతే, ఎందుకంటే రైతు కాబట్టి. రాజకీయాలు కావాలి, ఎందుకు వద్దాం? రాజకీయాలు వద్దనుకోండి, ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటాం? సుఖంగా ఇంట్లోనే కూర్చుంటాం కదా, హాలీవుడ్ స్టూడియోలు తిరుగుతూ ఉంటాం కదా, థీమ్ పార్క్స్ తిరుగుతాం కదా, ఇక్కడ వచ్చి ఇంత రిస్కులు చేయడం దేనికి? అంటే మీకు తెలుసో లేదో, రాజకీయాలకు నేను వచ్చినప్పుడు సిపిఎఫ్ లాంటివి పెట్టినప్పుడు నన్ను ఎంతమంది ఎన్ని రకాలుగా భయపెట్టారంటే నేను చంపేస్తారు. నిజంగా అలాగే ఉండే లెటర్స్ వచ్చాయి. అంటే నన్ను తిడతా లెటర్స్ వచ్చాయి, బూతులు తిడతా లెటర్స్ వచ్చాయి. ఏంట్రా నువ్వేమనుకుంటున్నావు అని. అరే వీటన్నిటికీ భయపడతామండి, నేను భయపడితే ఇక్కడ దాకా వస్తాం. అంటే నాకు జాగ్రత్త ఉంది కానీ భయం లేదు, అస్సలు భయం లేదు. జాగ్రత్త ఉంది, ఆచితూచి మాట్లాడతాను, ఒకటికి 10 సార్లు ఆలోచిస్తాను. కానీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే నేను ఖచ్చితంగా మాట్లాడతాను. కాకపోతే రోజు చావడం కంటే ఒకరోజు చావడం మంచిది కదా అనుకుంటాను. అందుకే నాకు భయం లేదు. మీరు నన్ను సినిమాల్లో డైలాగులు చెప్పమంటున్నారు, నాకు సినిమాల్లో చెప్పడం ఇస్తుంది తప్ప నిజ జీవితంలో నాకు చెప్పడం ఇస్తుంది. దాన్ని మీరు దయచేసి అది గుర్తించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. నేను వచ్చింది సినిమాలు ఒక 7 సినిమాలు చేసి రిటైర్ అయిపోదాం అనుకున్నాను. అంటే జానీ గాని సక్సెస్ అయి ఉంటే మేము సినిమాలు వదిలేసేవాడినేమో, కానీ అదా నిజ జీవితంలో ఉన్న సమస్యలు సినిమాల్లో కానీ నాకు పర్సనల్గా నాకు సంతోషం ఉండేది కదా. అందువల్ల నాకు విరక్తికి వైరాగ్యంతో ఉండేవాడిని సినిమాలు చేస్తున్నా కానీ. అందుకే నాకు సినిమాలు అనేది నాకు ఎప్పుడు ఒక ఆనందం ఇవ్వలేదు. కానీ సినిమాల ద్వారా ప్రజా సమస్యల్ని ముందుకు తీసుకెళ్ళాలి, అంటే సినిమాల ద్వారా వచ్చిన ఇమేజ్ని నేను ప్రజల సమస్యలకు వాడటానికి నాకు నిజంగా ఆనందం కలిగింది. అందువరకు నాకు సినిమాలు అంటే చాలా గౌరవం. దానికోసం కుదిరినంత వరకు సినిమాలు చేస్తాను, నాకు ఓపిక ఉన్నంత వరకు సినిమాలు చేస్తాను. కాకపోతే ఒకసారి బాధ్యతలు ఎక్కువైపోయినప్పుడు మటుకు కొంతకాలం సినిమాలు దూరంగా ఉండాల్సి వస్తే, అంతేగాని నాకు సినిమాలు అంటే అయిష్టం అయితే లేదు. ఈ సినిమా అంటే చాలా ఇష్టం ఉంది, నాకు సినిమా అంటే చాలా ప్రేమ ఉంది. దానివల్ల నాకు డబ్బు కూడా వస్తుంది. అంటే నేను ఎందుకు పాలిటిక్స్ చేయగలను అంటే నాకు డబ్బుల మీద, నాకు డబ్బులు అవసరం ఉంది కానీ డబ్బుల మీద మమకారం లేదు నాకు. సో డబ్బులే సంపాదించాలి అంటే చాలా పనులు ఉన్నాయి. కాకపోతే భగవంతుడు నాకు ఇచ్చింది సినిమా కాబట్టి సినిమాను ప్రొడ్యూస్ చేస్తాను, ఇంకోటి చేస్తాను, డబ్బులు సంపాదిస్తాను. కానీ నాకు చాలామంది రకరకాలుగా మాకు నీకు డొనేషన్స్ ఇస్తాం, అవి ఇస్తామంటే నేను ఎందుకు దాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే నాకు చాలా బాధ్యత. మీరు ఎంతో నమ్మకంతో నాకు ఇస్తారు, ఎంతో నమ్మకంతో నాకు ఎవరైనా ఇచ్చినప్పుడు అది ఇంటెండెడ్ పర్పస్, అది ఏ లక్ష్యం అంటే ఏ అవసరార్థం ఇచ్చారో, దేనికోసం ఇచ్చారో దానికి వెళ్ళినప్పుడు అది నాకు చాలా బాధ కలిగిస్తే ఆ పాపం నేను చేయలేను, నిద్ర పట్టదు నాకు. అందుకని నేను డబ్బులు తీసుకుంటా చాలాసార్లు ఆలోచిస్తాను. అందుకని సాధ్యమైనంత వరకు నేను నా సొంత డబ్బులే పెట్టుకొని చేస్తాను. నేను స్పెషల్ స్టేటస్ గురించి, స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి ఇవన్నీ నా బాధ, కోపం, అసహనం ఏంటంటే రాజకీయ నాయకులు ది ప్రాబ్లం అండ్ ఐ వాంట్ టెల్ యూ, ఎలక్షన్స్కి వచ్చినప్పుడేమో చాలా సింపుల్ లాంగ్వేజ్. అది నేను చెప్పింది, వాళ్ళు చెప్పింది కదా.
రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మా పార్టీకి మీరు ఓటేయండి అనుకున్నప్పుడు చాలా సింపుల్ భాష ఉంటుంది, మాకు అన్ని అర్థమయ్యే భాష. మీకు ఇస్తాం, మీకేమో మీ ఊరికి అవి తెస్తాం, మీకు మీ ఏరియాకి ఇది తెస్తాం, మీ ఏరియాకి రైల్వే లైన్ తెస్తాం, మీ ఏరియాకి ఉద్యోగాలు వస్తాయంటారు. మళ్ళీ ఎలక్షన్స్కి వచ్చేసి గెలిచాక మీరు అడగండి, మొత్తం డేటా అండ్ స్టాటిస్టిక్స్ సహా చెప్తారు. నాకు అర్థం కాదు అది. మీరు మేము ఓట్లు అడిగినప్పుడేమో మాకు చాలా అర్థమయ్యే భాషలో చెప్పారు కదా, మరి మా సమస్యలు మీరు మా ఏ ఇష్యూస్ అయితే సాల్వ్ చేస్తున్నారు వాటి గురించి అడిగేటప్పుడు మాకు ఎందుకంటే ఈ డేటాను స్టాటిస్టిక్స్ నాకు అడగాలనిపిస్తుంది. చిరాకు. మీరు ఒకటే పెట్టుకోండి, ఓట్లకి చాలా సింపుల్ భాషలో వచ్చేవాళ్ళు డేటా అండ్ స్టాటిస్టిక్స్ ఇస్తున్నారంటే వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అంతే, దానికి వేరే తిరుగులేదు. దానికి అధికారం అనేది అంతిమ లక్ష్యం కాదు, ప్రజా సమస్యల పరిష్కారమే అంతిమ లక్ష్యం అవ్వాలి తప్ప అది అధికారంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ ఒక పొలిటికల్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు అది నేను సాధించేది ఏంటి ఏమనుకుంటానంటే, వీ హ్యావ్ టు అడ్రస్ ద ఇష్యూస్. సమస్యల్ని ఎట్లా పరిష్కరించాలి. అన్నిసార్లు అధికారంలో కూర్చునే పనులు అవ్వవు, నేను అది నమ్మను ఎప్పుడు. నీకు ఒక బలమైన భావజాలం ఉండాలి. ఎందుకు నువ్వు ఈ పని చేస్తున్నావు, నువ్వు ఎందుకు రాజకీయాల్లోకి ఉన్నావు, నువ్వు దేనికోసం నిలబడగలవు, దేనికోసం నిలబడలేవు. ఈ భావజాలం నీలో లేనప్పుడు నువ్వు రాజకీయాల్లోకి ఉండటం అనవసరం. అందుకని నేను ఒక 20 అందరికీ నేను సినిమాల నుంచి వచ్చాను, పాలిటిక్స్కి వచ్చాను అనుకుంటా. బట్ యాక్చువల్లీ నేను ఒక 20 సంవత్సరాలు నన్ను నేను ట్రైన్ చేసుకున్నాను. అసలు ముందు నేను నిలబడగలనా, నేను కష్టాలు తట్టుకోగలనా, నాకు డబ్బులు లేకపోతే నేను ఉండగలనా, తట్టుకోగలను, ఇవన్నీ నేను టెస్ట్ చేసుకున్న తర్వాతే, పరీక్షలు పెట్టుకున్న తర్వాతే నాకు నేను పర్మిషన్ ఇచ్చుకున్నాను. నువ్వు వెళ్ళొచ్చు రాజకీయాల్లోకి, దెబ్బలు తిన్నా కానీ నిలబడతావు అన్న నమ్మకం నా మీద నాకు వచ్చాక నేను రాజకీయాల్లోకి వచ్చాను. జనసేన అంతిమ లక్ష్యం అధికారం కాదు, జనసేన అంతిమ లక్ష్యం ప్రజాశ్రేయస్సు. కానీ జనసేన అంతిమ లక్ష్యం అధికారం కాదు. జరిగితే జరుగుతుంది, జరగకపోతే జరగదు, దానికి ఇంట్రెస్ట్. నా అంతిమ లక్ష్యం అధికారం. అలాగే నేను మీ నుంచి కాంట్రిబ్యూషన్ కోరుకునేది, జనసేనకి మీ ఆలోచన కావాలి. నాకు మీలో నుంచి బలమైన నాయకత్వం కావాలి, మీలో నుంచి కమిటెడ్ యంగ్ లీడర్షిప్ కావాలి. ఎంతసేపు అందరూ చెప్తారు దేశంలో చాలా యూత్ లీడర్షిప్ అండి అంటారు. యూత్ లీడర్షిప్ అంటే ఎవరు? వీళ్ళందరూ ఆ రాజకీయ నాయకుల పిల్లలు, వాళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలే తప్ప ఇంకా మిగతా వాళ్ళు ఎవరు యూత్ కాదు. మీరందరూ యూత్ కాదు. వాళ్ళకి యూత్ ఎవరంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లల పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు, ఇవే తప్ప మిగతా వాళ్ళు ఎవరు యూత్ కాదు. అది మారాలి మన దేశంలో. అది మారాలి అంటే దానికి ముందడుగు నేను వేస్తున్నాను. ఈ రోజున నన్ను అందరూ అడుగుతున్నారు, నువ్వు ఎందుకు పార్టీ ఎక్స్పాండ్ చేయవని. నాకు ఎక్స్పాండ్ చేయాలంటే నాకు కమిటెడ్ వ్యక్తులు కావాలి. నేను నీలాంటి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను, నీలాంటి వాళ్ళ కోసం. మాట కాదు, నిలబడు. ఇక్కడ కూర్చొని మాట్లాడట కాదు, నిలబడు. ఈ రోజు నువ్వు అన్న మాటకి నిలబడి చూపించినాడు. అండ్ నేను పాలిటిక్స్కి వచ్చినప్పుడు నేను ఏదో 6 నెలలకో, సంవత్సరంకో, 2 సంవత్సరాలు కాదు. ఐ సెడ్ 25 years, 25 సంవత్సరాలు నేను నా కాలాన్ని, నా జీవితాన్ని నేను దేశం శ్రేయస్సు కోసం, ప్రజా శ్రేయస్సు కోసం నేను పని చేయడానికి నిర్ణయించుకున్నాక నేను రాజకీయాల్లోకి వచ్చాను. అందుకని నాకు ఎన్ని కష్టాలైనా నాకు చాలా సహనం ఉంది, చాలా ఓపిక ఉంది. దెబ్బలు తీసుకుంటాను. దెబ్బ కొట్టడం తెలుసు, దెబ్బ తీయడం కూడా తెలుసు. దెబ్బ ఎలా తీసుకుంటానో, కాకపోతే అది వ్యక్తిగతంగా లేదు నాకు ఎవరి మీద. వ్యక్తిగతంగా నిజంగా నాకు ఎవరి మీద కోపం ఉండదు. కాకపోతే ప్రజలకి మీరు ప్రామిస్ చేసి మీరు మాట పట్టించుకోకుండా వెళ్ళిపోతే మటుకు నాకు చాలా బాధ, చాలా కోపం, చాలా అసహనం ఉంటుంది. దానికోసం నేను ఎంత స్థాయికైనా పోరాటం చేయడానికి రెడీగా ఉంటాను. అమెరికా వాజ్ ద కంట్రీ విచ్ గేవ్ లైట్ టు ద వరల్డ్ త్రూ థామస్ ఆల్వా ఎడిసన్. దట్స్ ద లవ్ అండ్ రెస్పెక్ట్ ఐ హ్యావ్ ఫర్ అమెరికా. I wish peace and strength, and God bless America. And this would be my last words for tonight. ఏ దేశం ఏగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటారు. ఏ తల్లి అయితే మనకి జన్మనిచ్చిందో,
ఏ తల్లి అయితే మనకి ఈ రూపురేఖలు ఇచ్చిందో ఆ తల్లికి మనం జేజేలు కొట్టకుండా ఎలా వెళ్ళిపోతాం. అందుకని ఒకసారి ఎలుగెత్తి భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై హింద్.